ఆర్థిక స్వాతంత్రతతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 2 రోజుల పాటు 5 నియోజకవర్గాల గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలు, స్పేర్ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారాల నైపుణ్యాభివృద్ధిపై భక్తరాందాస్ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మహిళలకు ఆర్థిక బలం, ఆర్థిక స్వాతంత్రత ఉంటేనే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల కుటుంబాలు బాగుపడతాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా ఎదిగేందుకు నమ్మకం ముందు తరాలకు వస్తుందన్నారు. మనం ఎక్కడ వెళ్ళాలనేది మన చేతిలో ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మాటను అడుగుతున్నాను. ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మాయిలతో మాట్లాడినప్పుడు, అరే మీ అమ్మలు ఏ తరగతి వరకు చదువుకున్నారా, మీ అమ్మమ్మ ఏ తరగతి వరకు చదువుకున్నారా అని అడుగుతాం. కాలేజీకి వెళ్ళినా, మన ఇంటర్మీడియట్కి వెళ్ళినా, సార్ 10వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అంటారు మోస్ట్లీ. ఎందుకు ఆపేస్తారా అంటే, లేదు సార్ పెళ్ళి అయిపోయింది, లేదు సార్ ఇంట్లో ఉండిపోయారు అని చెప్తారు. కష్టమేం లేదమ్మా, ఉండకూడదు అని చెప్పట్లేదు. ఇంటిని నేను చిన్న చూపు చూడట్లేదు. ఏమంటున్నానంటే, మీకు అవకాశాలు ఇచ్చిన తర్వాత అది మీ నిర్ణయం. నేను చెయ్యను, నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటే చేయకండి, మీ ఇష్టం. కానీ అవకాశం ఇవ్వకపోవడం అనేది అన్యాయం అనేది మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నిజంగా మనం సమాజంలో మార్పు తీసుకొని మనకున్న అమ్మాయిలకి రేపు వచ్చే తరానికి మనం ఆ ధైర్యం ఇవ్వాలంటే మనం ముందడుగు వేయాలి, చెయ్యొచ్చు అని నిరూపించాలి. మొన్న కూడా మీరు చూస్తుంటారమ్మా, ఆర్మీ రిక్రూట్మెంట్లో కూడా 100 సంవత్సరాల వరకు మహిళలు ఆర్మీలో చెయ్యలేరు. మహిళలు ప్లేన్స్ ఉంటాయి కదమ్మా, ఫైటర్ జెట్లు ఉంటాయి, అవి ఫ్లై చేయలేరు. 100 సంవత్సరాల నుంచి నమ్మారు. ఎందుకంటే 100 కారణాలు ఇచ్చుకుంటా, చేయలేరు, ధైర్యం ఉండదు, వాళ్ళ గ్రిప్ ఉండదు, ఆర్మీ వార్ని ఫేస్ చేయలేరు, ఇవన్నీ అన్నారు. ఒక 10 మంది మహిళలతో ప్రయత్నం చేశారు 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు అందరు దిగుతున్నారమ్మా, వేలాది మంది పరీక్షలు రాస్తున్నారు. మేము కూడా చేయొచ్చు అనే ధైర్యం, ఆ ధైర్యాన్ని కల్పించే అవకాశం మనకు వచ్చిందమ్మ. చెయ్యొచ్చు అని నిరూపిస్తే ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన మాటలు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసిన చిన్న చూపుని మనం పక్కన పడేసి, ఆ గోడలన్నీ కూలగొట్టేసి చెయ్యొచ్చు అనే ధైర్యం వచ్చే తరానికి మనం ఇవ్వచ్చు. ఆ దిశలో మీరు అందరూ వెళ్తున్నారమ్మా. మీ నుంచి ఒక స్పెషల్ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, నేనైనా మా డిఆర్డీఓ గారైనా 1-2 అడుగులు ముందుకు వెళ్దామమ్మా. మిగతా వాళ్ళు చేసిన 100% ఉంటే మనం 110% చేసి చూపిద్దాం. ఎందుకంటే నిరూపించే బాధ్యత మన పైన ఉంది. మీరందరూ ఈ మాటను నమ్మి ఖచ్చితంగా మేము బిజినెస్ ఉమెన్ లాగా ఆలోచిస్తాం, ఆంటర్ప్రినర్ లాగా ఆలోచిస్తాం, ఉద్యోగాలు ఒక్కరైతే మేము తీసుకోవడం కాదు, 100 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామనే ధైర్యం మీరు పెట్టండి. దాని తర్వాత ఎన్ని మంది, వేలాది మంది మిమ్మల్ని చూసుకొని మీ మండలాల నుంచి, మీ గ్రామాల నుంచి ముందుకు వస్తారు, మీరే చూస్తారమ్మా. మా పాత్ర దీంట్లో మీకు కావాల్సిన సహకారాన్ని అందించడం అమ్మ. చేయగలిగింది మీరే. ఎన్ని మంది అధికారులు ఉన్నా మీకు అండగా ఉంటాం, కానీ ఆ ధైర్యం వేసి రేస్ పరిగెత్తాల్సింది మీరే అమ్మ. మేమంతా కోచ్లు. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటట్టు మేము వెంటపడము, కానీ రేస్లో మేము పరిగెత్తలేమమ్మా. మాకు క్షమత ఉందో లేదో రెండో చర్చ, కానీ మేము పరిగెత్తలేము. మీరు చేయగలరమ్మా. మీరు ఆ ధైర్యంగా మీరు చేస్తారనే నమ్మకం పెట్టి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ని మీరు సద్వినియోగం చేస్తారని, మీకు ఇంకేం కావాలన్నా ఫుల్లాగా మీరు అడుగుతారు, కానీ మీకోసం మేము ఉన్నామని మీరు నమ్ముతారు, కానీ మీరు సక్సెస్ అవ్వకుండా అయితే ఉండరమ్మా. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మా కోసం కాకపోయినా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీరు వచ్చే సమాజాల కోసం మీరు సక్సెస్ అవ్వాలి. మాటిస్తారమ్మా అందరూ.